నమస్తే అమ్మా. నమస్తే. సో రీసెంట్ గా చిరంజీవి గారికి మనవడు మనవరాలు ఇద్దరు పుట్టారు కదా. అవును. సో కొంతమంది జనాలు ఎట్లా అంటే ముందు క్లీన్ కార పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడు వారసుడు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు, ఆడపిల్ల అంటే చిన్న చూప అనే విధంగా అంటున్నారు, మీరేం చెప్తారు? ఆడపిల్ల అంటే చిన్న సుబ్బు అని ఎందుకు అనుకుంటాడు? చిరంజీవి ఆడపిల్ల పుట్టాడు, మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాడు, అంతే కదా. అంటే మనవడు అంటే వారసుడు వచ్చిందని ఇంకా కొద్దిగా మంచి ఖుషి వచ్చింది, సంతోషం వచ్చింది, అంతేగాని ఆడపిల్ల మగపిల్లగాళ్ళు ఏం తేడా ఉంటుంది? ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆడపిల్ల అయినా ఆయన మనవరాలే, కొడుకైనా ఈయన మనవరాలే, కాకపోతే ఇంకా కొంచెం వారసుడు వచ్చిందని ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉన్నది. కానీ అట్లా ఆడపిల్ల మగపిల్లగాడ అని అట్లా చిరంజీవి గారు ఏమనుకోడు. కాకపోతే అందరూ అంటారు ఆడ సంతానం అంటారు, కానీ ఆడవాళ్ళతోటే లక్ష్మి, ఆడవాళ్ళతో అన్నీ ఉంటాయి. చిరంజీవి గారు అట్లా ఏమనుకోరు. వీళ్ళు ప్రజల మాటలు తల ఒక్క మాట ఏదేదో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవద్దు కదా అమ్మ. ఇప్పుడు నార్మల్గా ఇట్లా అనేవాళ్ళు కూడా వాళ్ళకు కొడుకుంటే వాళ్ళకి కొడుకుండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోరంటారా? వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా, ఎవరైనా కోరుకుంటారు, ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. చిరంజీవి కూడా నాకు ఒక మనవడు కావాలనుకున్నాడు, ఆ దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళ కొడుకు శివుడు భక్తుడు ఎక్కువ, అందుకే ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ టయానికి వెళ్ళాలో ఇచ్చిండు మనవన్ని. అంతేగాని ఆడపిల్ల పుట్టినప్పుడు ఒకలాగుండు, మగపిల్లగాడు పుట్టినప్పుడు ఒకలాగుండేది. అప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ సంతోషం వచ్చింది, ఆడపిల్ల పుట్టినా లక్ష్యం వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు నార్మల్గా సమాజంలో ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీస్ పైన వాళ్ళకి వాళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టారు, ఆడిపోయారు, అంటే వీళ్ళ మీదనే ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? అసలు నన్ను అడిగితే జనాలకి ఏం పని ఉండదు. వాళ్ళ పిల్లలు పుట్టి హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే అసలు వాళ్ళ మీద పడి వాళ్ళ రాయడం అదేంది, ఏం పద్ధతి? చూచేటోళ్ళకి అసహ్యం అనిపిస్తుంది. ఏమున్నది వాళ్ళు ఆయన హాస్పిటల్ నుంచి మరి పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి బయటికి రావద్దా? కార్లో తీసుకురావద్దా? వీళ్ళెందుకు అసలు? వీళ్ళే ఈ జనాలందరూ వాళ్ళని ఇంకా ఇంకా పైకి లేపి సరిసి సంకన వేసుకున్నట్టే పోతారు వాళ్ళు రమ్మన్నారా? చిరంజీవి నాకు మనవడు పుట్టింది, మీరు అందరు రండి అయ్యా నాకు అడ్డం తిరగమని చెప్పిండు ఆ చిరంజీవి. ఆడుండటం వాళ్ళు ఆడుండాలి, ఒకలా చూడబుద్ధి అభిమానం ఉంటే ఇలా చూడాలా అయిపోతుంది, అంతేగాని ఆ సినిమాల మీద కూడా పడి ఏడవకూడదు. ఎవరో కావాలని మాట్లాడుతున్నట్టుంది, కానీ క్లీంకారా పుట్టినప్పుడు మేము కూడా సంబరాలు చేసుకున్నాం చిరంజీవి అభిమానులుగా. ఇది కావాలని ఎవరో దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే చిరంజీవి గారికి అదే రామ్ చరణ్కి ఒక బాబు పుడితే బాగుంటుందని ఆశ, ఆలోచన చేయడం, బయటికి వ్యక్తపరచడం అన్నీ జరిగిపోయినాయి కదా. కాబట్టి వేళ ఒక బాబుని ఎవరంటే బాబుని కల్పించాడు కాబట్టి ఇంకొంచెం డబుల్ ఆనందం ఉంటుంది. దాని మీద క్లీంకారా పుట్టినప్పుడు ఆనందం ఇప్పుడు కనపడలేదేమో, ఇంతకంటే చాలా గొప్పగా అప్పుడు చేసుకున్నారు. ఎందుకంటే ప్రథమ పుత్రిక మహాలక్ష్మి కాబట్టి చాలా సంతోషంగా చేసుకున్నారు, వాళ్ళు చాలా ఆనందంగా జరుపుకున్నారు. వారితో పాటు మేము కూడా పండగ చేసుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి భారీ ఎత్తులో పండుగ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడే ఇంకా తక్కువ ఏదో రాజకీయాలు ఎక్కువైపోయి పండుగ చేసుకోలేకపోతున్నాం. కానీ నిజంగా చక్కటి బ్రహ్మాండంగా సంతోషంగా చేసుకున్నాం అప్పట్లో పండుగ. ఈవేళ బాబు పాప ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి అడుగుపెట్టారు కాబట్టి భారీ ఎత్తునే జరుగుతుందండి. ఇప్పుడు ఒక్కరికి చేసుకునే పండుగ, ఇద్దరికి చేసుకునే పండుగ ఒకటే అవుతుంది కదా, ఇది కొంచెం ఉవ్వెత్తున జరుగుతుంది. కాబట్టి ఆ క్లీంకార్ అంటే ఇష్టం లేదు, ఆడపిల్ల అంటే ఇష్టం లేదు. ఆడపిల్ల అంటే చిరంజీవి గారికి ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంటి నిండా ఒక హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నట్టు 100 మంది ఉన్నారు, వాళ్ళందరితోనే ఆయన కలిసి. చిన్న చూపు కాదు, కోరిక. మనకు ఒక వారసుడు కావాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి పేరు కావాలనే ఒక స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు మనం ఇంటి పేరు కావాలని? ఇంత పేరు సంపాదించాం, ఇంత ప్రతిష్ట సంపాదించాం, ఆర్థికంగా కూడా చాలా బాగున్నాం, కానీ ఒక వారసుడు ఉంటే బాగుండు అని చాలా మంది ఆలోచిస్తారు. చిరంజీవి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో బయటికి రావట్లేదన్న, మాట్లాడతలేదు. మీరేమో వచ్చేసి మా బాలయ్య ఫ్యాన్స్నే అడుగుతున్నారు. మరి ఇక మేము ఒక రంగ శత్రువులను చూసినా కూడా ఒకప్పుడు మాకు శత్రువులు ఉన్నా కానీ ఇప్పుడు మిత్రులు అయిపోయాం. ఒక ఫీలింగ్ అనేది మారిపోయింది. కరోనా దగ్గర నుంచి ఆయనకే సపోర్ట్ పలుకుతూ విధానం అనేది ఆయన గురించే మాట్లాడాల్సిన విధానం తయారైంది. ఒక మాట ఏంటంటే అన్న, ఒక హ్యాపీనెస్ మొదలైంది. ఆంజనేయ స్వామి భక్తుడు అన్న చిరంజీవి గారు, తెలుసో తెలీదో. ఈ సంవత్సరం 2026 అంటేనే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం కాబట్టి బాగా హ్యాపీనెస్తో, హ్యాపీ మూమెంట్తో ఆయన బయటికి సాగుతున్నాడు. చాలా హ్యాపీగా నవ్వుతూ ప్రతిరోజు నవ్వు విలువ ఏంటనేది ఈ సంవత్సరం చిరంజీవి గారి మొహంలో మాకు కనపడిందన్న. ఆ హ్యాపీనెస్తోనే వెళ్తున్నాడు. కానీ కొంతమంది ఉంటారు సైకో పిల్లర్లు అనకూడదు, ఆ సైకో పిల్లర్లు అనేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. చూడలేకపోతున్నారు, వాళ్ళల్లో వాళ్ళే ఏడుపులు ఎక్కువైపోయినాయి.
కొద్దిగా దూరంగా పెట్టినా కానీ దగ్గరికి వస్తామంటారు ఏడుస్తారు. ఒక్కొక్కటి మొహం చూస్తుంటే చేరేస్తున్నాం, మొహాల పేర్లు చెప్పకూడదు. మరి అంత దారుణంగా తయారయ్యారంటే అంత ఏడవంటారు నాయన, ఏడిపోయి వాళ్ళకి కలిసి వచ్చిద్ది. ఒకటి ఏడిపోయి మిగతా వాళ్ళకి కలిసి రాదేమో కానీ ముఖ్యంగా వీళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళకి వీళ్ళకే ఎక్కువ కలిసి వచ్చింది అనే విషయం కూడా గ్రహిస్తే వాళ్ళు ఏడుపు ఆపుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతుర్లు, సో అలాంటి వ్యక్తి వాళ్ళ కొడుకుకి కూతురు పుడితే చిన్న చూపు చూస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదన్న, వాళ్ళకే చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏందన్న. చిరంజీవి గారికి మనోళ్ళు అంటే ఉంటుంది, ఎవరికైనా వారసత్వం అనేది ఉంటుంది, ఒక బాధ్యత తెలుసు ఆయనకి, కుటుంబాన్ని ఎలా నెట్టు రావాలనే బాధ్యత ఆయనకి తెలుసు. ఉదాహరణ ఆయన కుటుంబమే, 3 తమ్ముళ్ళు 2 తమ్ముళ్ళని ఎలా పైకి తెచ్చాడు ఏంటనేది సొసైటీలో అందరికీ తెలుసు. అది మామకు తగ్గ అల్లుడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు, ఇంకేం కావాలి చెప్పు ఆయనకి. ఇది ఎలాగంటేనండి, నేను అలా చూడరు. యాక్చువల్గా మన మీడియాలో కూడా చాలా మంచి మీడియా ఉంది, అలాగే చాలా చెత్త మీడియా కూడా ఉంది. చెత్త మీడియా ఎంతసేపు ఏంటంటే క్లింకారా గారు పుట్టినప్పుడు అంత హ్యాపీగా లేరు, లేకపోతే మిగిలిన ఇప్పుడు వారసుడు వచ్చాడు కాబట్టి ఆ విధంగా చూస్తున్నారు అనేసి అంటున్నారు. కానీ క్లింకారా పుట్టినప్పుడు కూడా అదే సంబరాలు జరిగినాయి. అది మనం 1 సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత అది కొంచెం డైల్యూట్ అవ్వటం వల్ల డైల్యూట్ అయినట్టుగా అలాగ అనిపిస్తుందేమో. కానీ యాక్చువల్గా క్లింకారా పుట్టినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఎంత సంబరాలు చేసుకున్నారో, మొత్తం ఇండస్ట్రీ తరఫున పెద్దలందరూ కూడా వచ్చి ఎంత శుభాకాంక్షలు తెలిపారో మనం చూసాం. అదేంటంటే అది ఆడపిల్ల కాబట్టి, ఇప్పుడు వచ్చినోడు మగపిల్లాడు ప్లస్ ఆడపిల్ల, ఇద్దరు ట్విన్స్ కాబట్టి, అంటే మగపిల్లాడు ఉన్నాడు కాబట్టి అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆడపిల్ల ఉంది కాబట్టి అంత చేయలేదు. అంటే వాళ్ళకి ఆడపిల్ల అంటే ఇష్టం లేదన్నమాట అన్న యాంగిల్లో మాట్లాడడం అయితే నిజంగా తెలివి తక్కువతనం అండి. నిజంగా వాళ్ళ బుర్రలేనితనం, తెలివి తక్కువతనం. అంటే ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతుర్లు ఉన్నారు, అలాంటి వ్యక్తి మనవరాలు పుడితే ఎందుకు అట్లా చూస్తాడని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అంటారు. అసలు వాళ్ళు ఆడ మగానే చూడరండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు బాగుంటున్నారో లేదనేదే లెక్క. సెలబ్రిటీలు ఆడ మగాని చూసేది ఎవరంటే ఏది కట్నాల కోసం ఇవ్వలేక కక్కుర్తిపడేవాళ్ళు, అలా లేదా ఆడపిల్ల ప్రవర్తన సరిగా లేదనుకుని ఫీల్ అయ్యేవాళ్ళు తప్ప ఓవరాల్గా అటువంటిది ఏం చూడరండి. క్లింకారా పుట్టినప్పుడు కూడా ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ సెలబ్రేషన్స్ అంటే చిరంజీవి గారు చేయలేదు లేకపోతే అని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా చిరంజీవి గారు ఏం సెలబ్రేషన్ చేయలే, ఫ్యాన్స్ చేసుకున్నారు. ఫ్యాన్స్ ఏంటంటే మా రామ్ చరణ్ బాబుకి మగపిల్లాడు పుట్టాడు అంటే చిరంజీవి గారికి 2 ఆడపిల్లలు 1 మగపిల్లాడు, ఎలాగో రామ్ చరణ్ గారికి కూడా 2 ఆడపిల్లలు 1 మగపిల్లాడు అన్నట్టుగా అది ఆ విధంగా మగపిల్లాడు కూడా వచ్చాడు మాకు మన చిరంజీవి గారి కోరిక ప్రకారం. అంటే ఈసారైనా 1 మగపిల్లాడిని కనరా అన్న సరదాగా అన్న మాటని వాళ్ళు ఆ టైంలో కూడా ఎంత ట్రోల్ చేశారో మనం చూసాం. అది మనం ప్రత్యేకంగా ఎవరిని పట్టించుకోకలేదండి. వీళ్ళని ఈ తప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని కూడా చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు పట్టించుకోరు. అల్టిమేట్గా వీళ్ళే ఫూల్స్ అవుతారు తప్ప ఆ సన్నాస్ కామెంట్లు చేసి అది ఓవరాల్గా పక్కన పెడితే ఎవరు ఏ పిల్లలు పుట్టినా అది ఆనందంగానే ఉంటారండి. దానికి ఏంటంటే వీళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ సెలబ్రేట్ చేయటం వల్ల ఏంటంటే అది కొంచెం న్యూస్ ఎక్కువగా కనిపించింది మనకి. క్లింకారా టైంలో ఏంటంటే కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ చేసుకున్నారు తప్ప బాణాసంచా కాల్ చేసి ఇప్పుడు ఇంకో విధంగా చెప్పాలంటే అసలు హాస్పిటల్ దగ్గర ఎవరన్నా బాణాసంచా కాల్స్తారా, ఎవర్రా మీకు బుర్రలు ఉన్నాయని చెప్పింది అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు అలా అనుకుంటే క్లింకారా పుట్టినప్పుడు ఆయనకు అవార్డు వచ్చింది, తర్వాత రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అని వచ్చింది, మళ్ళీ అవన్నీ యాక్సెప్ట్ చేయరా మళ్ళీ? అంటే అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూడాలి కదా, మైనస్లు ప్లస్లు కూడా చూడాలి కదా. హ్యాపీ అనేది ఆయన అసలు వాళ్ళ ఇంట్లో మొత్తం మళ్ళీ మన ఈమె హిట్ కొట్టింది, మన నిహారిక గారు కమిటీ కుర్రాలు అనే మూవీ ప్రొడ్యూసింగ్ చేసి హిట్ కొట్టింది. ఇన్ని ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ కనపడవు అసలు. జస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి ఏంటంటే మగపిల్లడు కావాలనుకున్నారు అంతే. అది దాని గురించి ఏంటంటే వాళ్ళ ఇంట్లో మగపిల్లలు లేరని చెప్పి, ఎందుకంటే వారసుడు అనేది ఎవరికైనా ఉంటుంది. అది ఇప్పుడు నార్మల్గా మనం ఏదో పూర్ ఫ్యామిలీనే అని చిన్న ఏదో రైతు ఏమంటారు అది ఒక రోజు కూలి పని చేసుకొని బతికేతోళ్ళమే మనకు వారసుడు కావాలని మనం అనుకుంటాం. అలాంటిది వాళ్ళకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు వారసుడు కావాలనుకోవడం తప్పు లేదు. అది దానికి వాళ్ళు అట్లా వేసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఇది ఒక్కటే ఆలోచిస్తారు ఎందుకు నాకు అర్థం. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతుర్లు ఉన్నారు, సో అలాంటిది ఆయన ఆడపిల్లని చిన్న చూపు చూస్తాడు అంటే మీరు అస్సలు లేదు. ఆయన ఒకసారి అనేది కూడా ఏంటంటే ఇంట్లో మగపిల్లాడు లేడు అని అన్నాడు అంతేగాని ఆడపిల్లని తక్కువ చేసి అని అనలేదు. ఆయన మగపిల్లాడు కూడా ఉంటే బాగుండే అని అనుకున్నాడు అంతేగాని ఆడపిల్లలు తక్కువ చేసేలా ఉంటే అసలు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మొత్తం కలిసి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నంత లేడీసే ఉన్నారు. ఇప్పుడే అబ్బాయి పుట్టాడు అంతే. నా ఒపీనియన్ ఏంటంటే ఆడపిల్ల ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆడపిల్ల అంటే అంత చిన్న సూప్ కాదు. సో ఆడపిల్ల ఏదన్నా చేయొచ్చు. సో హ్యాపీ, మాకైతే హ్యాపీ చాలా, మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆడపిల్ల అంటే అందరూ కూడా చాలా బాగా చూసుకోవాలి కూడా.
సొసైటీ కూడా ఆడపిల్ల గురించే ఇప్పుడు అన్నీ ఉంటుంది, అందరి గురించి అంటే ఎందుకు చిరంజీవి గారిని ప్రతి చోట నెగిటివ్ చేస్తున్నారు ఆయన్ని? అలా అని ఏం లేదు. సో ఆయన కూడా ఒక అవకాశం కోసం వెయిట్ చేశారేమో. సో ఇప్పుడు వారిస్ కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉండవచ్చు. మేడం నిజంగా చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఆడపిల్లని చిన్న చూపు చూస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు, అందరు ఈక్వల్ ఇద్దరు అనుకుంటారు. ఎస్. సో అంటే మీరు ఒక మెగా ఫ్యాన్గా ఇప్పుడు ఇద్దరు పుట్టారు కదా పాప బాబు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మేము. సో మాకైతే చాలా హ్యాపీ, అందరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని. ఆబ్వియస్లీ ఒక తండ్రికి అందరూ ఒకటే కావచ్చు. కాకపోతే ఇప్పుడు మెగాస్టారు ఒక చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ ఎలా కొనసాగించాడు, రామ్ చరణ్ కూడా ఒక హీరో, ఒక వారసత్వాన్ని ఒక హీరోని కనాలని ఎవరికైనా ఉంటుంది. ఒక లెగసీ ఇప్పుడు సొసైటీలో మనం సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే హీరోయిన్ క్రేజ్ ఎంతవరకు ఉందో, హీరో క్రేజ్ ఎంతవరకు ఉందో అందరికీ తెలుసు. మీడియా అయితే ప్రజలందరికీ తెలుసు. అందరి అభిప్రాయం ప్రకారం చిరంజీవి కూడా కోరుకున్నాడు. తప్పులేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వారసుడు ఒక లెగసీ కంటిన్యూ చేయాలంటే ఒక వారసుడు ఉండాలని కోరుకుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళ ఆనందపడ్డారు. అంటే ఇప్పుడు చేసినటువంటి సెలబ్రేషన్స్ అప్పుడు లేవు, ఇంత హ్యాపీగా మీ ఫేస్లు కూడా మాకు కనిపించలేవు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే అంటారన్న మీరు చూసినంత వరకు? నిజమే అనిపిస్తుంది. అంటే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు లెగసీ కంటిన్యూ చేసి ఒక వారసుడు వచ్చాడు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి ఏం కావాలి, కూతురు పుడితే బాగుండిద్దా, కొడుకు పుడితే బాగుండిద్ది అంటే కొడుకు పుడితేనే బాగుండిద్ది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చిరంజీవికి ఫ్యాన్గా ఉండి ఇతను రామ్ చరణ్కి ఫ్యాన్గా ఉండి రేపు వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ కొడుకు పుట్టాలనే కోరుకుంటారు. ఆబ్వియస్లీ మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ చిరంజీవికి వీళ్ళ కూతురైన కొడుకైనా ఇద్దరు వాళ్ళకి రామ్ చరణ్కి ఈక్వల్గానే తీసుకుంటారు తప్పితే ఫ్యాన్స్ అలా తీసుకోరు కదా. ట్రోల్ చేసే వాళ్ళు నేను చెప్తాను అండి, హ్యాపీగా ఎందుకు లేరు? అప్పుడు చూసారా వాళ్ళు చూసారన్నా? మేము చూసి మాకు తెలుసు కదా, మనకు ఆల్రెడీ మనం చూసినప్పుడు వాళ్ళు చూడని వాళ్ళు ఆ మాట అంటారు, గిట్టని వాళ్ళు అంటుంటారు. అంతే కదప్ప వేరేది ఏమన్నా. ఆ రోజు కూడా బ్రహ్మాండం చేసుకున్నారు, మంచి బిడ్డ పుట్టింది మాకు ఆడపిల్ల పుట్టి మహాలక్ష్మి పుట్టిందని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు తెలుసా చిరంజీవి. అది రాంగ్ ఆ మాటలో అన్ని. అది గిట్టని వాళ్ళు అనేది అంటుంటారు, మనం కూడా పట్టించుకోవడం అవసరం ఉండదు. అంటే ఆ తర్వాత కూడా నాకు వారసుడే కావాలి అని చెప్పేసి రామ్ చరణ్ గారికి అడిగారు. సో ఆయనకి ఆడపిల్ల అంటే ప్రేమ ఎవరైనా లేదు అని చెప్పి ఎందుకు లేరు? ఇప్పుడు ఆయనకి ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, ఈయనకి ఇద్దరు. చూడు అసలు అదృష్టం చూడు ఆడ, అంటే వారసత్వం ఆడ వచ్చేసింది ఆల్రెడీ. సరే మళ్ళీ ఇద్దరు పిల్లలు పట్టుకుని ఒక మగ పిల్లోని ఇచ్చాడు దేవుడు. అంటే ఆయనకి ఇద్దరు ఒక మగ పిల్లోడు, ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లడు. దేవుడు ఇచ్చింది అది. అది తప్పుగా మాట్లాడటం అవన్నీ కాని వాళ్ళు ఎన్నో అంటుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. నార్మల్గా చిరంజీవి గారు ఏ మాట మాట్లాడినా కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఇట్లా ఎక్కువ అయిపోయింది అంటారు. ఎందుకంటే నెగుడు అనేది ఇప్పుడు పడనోళ్ళు గిట్టనోళ్ళు ఎవరైనా అంటారండి. మీ ఛానల్ గురించి ఒకళ్ళు అంటుంటారు, అంటుంటారు. అట్లాగా ఇది కూడా జనాలు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు దుర్సులకు దూరంగా ఉంటారు, దుర్సులు అంటూనే ఉంటారు, మనం దూరంగానే ఉండాలి. మనం తిరుగుతూనే ఉండాలి, మనం మాట్లాడుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఎన్నో రకరకాల కీటనోళ్ళు అంటూ ఉంటారు. కానీ దూరంగా పోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. ఏముంది? వాళ్ళు ఎందుకు అంటారు చెప్పు? ఆడపిల్లలు ఎందుకు ఎవరు అన్నారు? వాళ్ళ బిడ్డలు నాకు మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడ్డాడు. అది తెలుసా మరి? కనుక ఒకటం చూడు తెలుసుద్ది. ఆ రోజు ఇంటర్వ్యూలు చాలా మంది చేశారు కదా మరి.